ఈ సంక్రాంతి సందర్భంగా ప్రభుత్వం సంచలనం అనేది తీసుకుంది. దానివల్ల రూ. 1,00,000 దాకైతే రుణమాఫీ వస్తుంది. సో, ఈ విధంగా రుణమాఫీ గత ప్రభుత్వం కూడా చేయలా. అంతకుముందు ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అటువంటి టైంలోనే ఈ రుణమాఫీ బాగా ఎక్కువుండేదిమాట. రైతు సంబంధించిన రుణమాఫీ, అదేవిధంగా బంగారం సంబంధించిన రుణమాఫీ, ఇటువంటి రుణమాఫీలు అప్పట్లో ఇచ్చేవారు. ఆ తర్వాత రాను రాను ఈ ఆంధ్ర, తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్ర కరువులో ఉందని జెప్పి, ఆంధ్ర దగ్గర బడ్జెట్ లేదని జెప్పి, ఇలా ఏదో సాకు చెప్పుకుంటూ వచ్చారన్నమాట. రుణమాఫీ లేదని జెప్పి. సో, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చూసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేర్చుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం రూ. 1,00,000 దాకా అయితే చేనేత కార్మికులకి రుణమాఫీ చేస్తుంది పండగ సందర్భంగా. సంక్రాంతికి పండగ సందర్భంగా. ఎందుకంటే చేనేత కార్మికులకి వారి యొక్క జీవితాల మీద భారం తగ్గించడానికి, వారి యొక్క పండుగ ఖర్చుల భారం తగ్గించడానికి అన్ని దృష్టిలో పెట్టుకొని రూ. 1,00,000 దాకా ఈ రుణమాఫీ అయితే ఇస్తున్నామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చూసి కొంచెం మన ఆంధ్ర ప్రజలకు కూడా ఇటువంటి రుణమాఫీలు ఇస్తే బెటర్ నా ఉద్దేశం. ఎందుకంటే చాన్నాళ్ళ క్రితం ఈ రుణమాఫీ ఉండేది. ఆ తర్వాత కొంచెం రాను రాను రుణమాఫీ అనేది ఆపేశారు పూర్తిగా. అసలు ఆ రుణమాఫీ అనే మాటే ఇప్పుడు వినిపిస్తల. చాలామంది బంగారం బ్యాంకులో పెట్టుకున్నారు పాపం వారి యొక్క అవసరాల నిమిత్తం. అదేవిధంగా చాలామంది రైతులు వారి యొక్క పొలం మీదైతే బోలెడుమంది రుణాలు తీసి తెచ్చుకున్నారు కానీ ఇప్పటిదాకా అయితే ఎటువంటి రుణమాఫీ లేదు. చాలామంది దాని గురించి ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం కొంచెమైనా రుణమాఫీ చేస్తుందేమో, మనం పెట్టుకున్న ఆ రుణంలోని, మనం తెచ్చుకున్న ఆ రుణాల్లోని కనీసం సగమైన ప్రభుత్వమే తీర్చేస్తుందేమో అని చెప్పి చాలామంది ఆశపడుతున్నారు కానీ, నాకు తెలిసిన మట్టుకైతే ఆంధ్ర ప్రభుత్వంలో అటువంటి నిర్ణయం తీసుకోలేరేమో. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సాకులన్నీ కూడా చెప్తా ఉంటారు. కరువులో కాటకాలో ఉంది ఆంధ్రప్రదేశ్. బడ్జెట్ లేదు ఇయన్నీ కూడా మనం ఫస్ట్ నుంచి వింటూనే ఉన్నాం. సో, మరి వాళ్ళ మనసుకేదో అనిపిస్తే గనక ఇస్తే ఇవ్వచ్చు. తెలంగాణ ప్రభుత్వం అయితే ఇచ్చింది. పక్క రాష్ట్రం ఇచ్చింది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఏదైనా అయితే అవ్వచ్చు మరి. చూద్దాం. మీకేమనిపిస్తుందో కామెంట్ చేస్తారనుకుంటున్నాను. అదేవిధంగా నా వీడియో నచ్చినట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా కొంతమందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.